హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో స్పెషల్ డే టుమారో. సో అది నా వైఫ్ బర్త్డే. దానికి ఏమేమి ప్లానింగ్స్ ఉంటాయి, సో మేము షాపింగ్ చేస్తాము. అదే ఇలా అంటున్నాడు, కానీ నా బర్త్డే రేపు అంటే ఇప్పుడు 8 అవుతుంది గైస్. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం. లాస్ట్ వెళ్ళినాం కానీ అప్పుడు కొనలేదు. ఎప్పుడు వెళ్ళాం అనేది కాదు, ఎంత స్పెషల్ గా చేసాం అనేది ముఖ్యం, ఎంత హార్ట్ఫుల్ గా చేసాం అనేది చాలా ముఖ్యం. డెఫినెట్ గా తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఐ విల్ మేక్ హర్ డే హ్యాపీ. స్టార్ట్ విత్ మెగ్డీ. యాక్చువల్గా ఈసారి శ్రీ నా బర్త్డేకి ముందు రోజు కూడా ఆఫ్ తీసుకున్నాడు, కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు లేవగానే మార్నింగ్ ఏదో వర్క్ పడింది అండ్ ఇంట్లో కూడా తను వర్క్ చేయాల్సి వచ్చిందనమాట. ఆ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి శ్రీకి ఈవినింగ్ 7 అయిందనమాట టైము. ఇంకా అప్పుడు మేము రెడీ అయ్యి షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ముందే షాపింగ్ చేసా కానీ నా బర్త్డే డ్రెస్ ఒక్కటి తీసుకోలేదు. అదేంటో ఎన్ని ఆప్షన్స్ ఉంటే అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలా జరిగింది. నేను అనుకున్న డ్రెస్ జీన్స్లో కావాలనుకున్నాను, కానీ కొనింది వేరేది. అది ఏటో మీరు చూడండి, బట్ మోడల్ ఈ సేమ్ అనమాట. ఇంకైతే ర్యాప్ తినేసి షాపింగ్ అంతా చేశాను. అదేం షూట్ చేయలేదు, ఇంటికైతే వచ్చేసాం. టుడే ఈజ్ మై బర్త్డే అండ్ మేము బయటికి వెళ్ళేసి వచ్చాం. ఇంకా తను చాలా బిజీగా ఉండే, సో ఇప్పుడు తను ఏదో డెకర్ చేస్తున్నాడు. అండ్ అది ఏం చేస్తున్నాడు, ఐఎమ్ వెయిటింగ్ గైస్. హ్యాపీ బర్త్డే టు మీ. నా బర్త్డే రోజు నైట్ మా ఇంట్లో శ్రీ నా కోసం చేసిన సెలబ్రేషన్ అనమాట ఇది. అండ్ నాకైతే తెలుసు ఇది సర్ప్రైజా అంటే కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అని అంటాను. ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు ఏం చేస్తా అంటామో ఇంకొకరికి డెఫినెట్గా తెలుస్తుంది. ఐ థింక్ చాలా మంది రిలేట్ అవుతారు ఐ గెస్. సో తను చేసిన ఆ డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నాం, సో తనకి నచ్చుతుందని అనుకొని నచ్చింది. డెకరేషన్ చేసి వెరీ మినిమల్ డెకర్ అన్నమాట. తనకి కంపల్సరీగా ఈ బర్త్డే స్పెషల్గా ఉండాలని, తనకి హ్యాపీనెస్, తను ఏం విష్ కోరుకున్నా, తను డ్రీమ్స్ ఏమి కోరుకుంటున్నా, గాడ్ షుడ్ నీడ్ టు బ్లెస్ ఎవ్రీథింగ్. సూపర్. డెకర్ చేశానైతే తెలుసు, కానీ ఇలా చేస్తున్నాడో నాకు కూడా తెలియదు. కానీ సర్ప్రైజింగ్గా చాలా క్యూట్గా చేశాడు, చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఈ హ్యాండ్ రిటెన్ నోట్ అనేది లిటరలీ ప్రిషియస్ థింగ్స్, ఇవి సేవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు చూసుకున్నా. ఫైనల్గా చూసేయండి డెకర్ మీరు కూడా. ఇట్ ఈస్ వెరీ మినిమల్ అండ్ వెరీ క్యూట్. చాలా చాలా బాగుంది కదా. నాకైతే చాలా క్యూట్ అనిపించింది గైస్. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా చాలా నచ్చింది. సో ఆ హ్యాండ్ రిటెన్ నోట్ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రెషియస్ థింగ్స్. ఎవరైనా హ్యాండ్ రిటెన్ నోట్స్ మీకు కానీ ఇస్తే దోస్ ఆర్ ప్రెషియస్ మెమొరీస్. ఎప్పుడైనా చూసుకున్నా కూడా యూ కెన్ చెరిష్ దెమ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ శ్రీ లాంటివి చాలా బాగా చేస్తాడు. ఇట్స్ వెరీ థాట్ఫుల్ అండ్ చాలా క్యూట్ అనిపిస్తుంది. ఐ లవ్ దట్ అనమాట. మీకు ఎలా అనిపించింది డెకర్? కామెంట్స్లో చెప్పండి. చాలా చిన్న అండ్ నాకు శ్రీ ప్రజెంట్ చేసిన గిఫ్ట్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి ఒమాన్ ట్రెడిషనల్ జ్యువెలరీ గైస్, అరబిక్ డిజైన్స్. చాలా చాలా బాగుంది. చైన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ నా బర్త్డే సెలబ్రేషన్ నైట్ అలా అయితే జరిగింది. అండ్ కేక్ అయితే చాలా చాలా బాగుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ బాస్కిన్ రాబిన్స్. పల్లె ఉంది కేక్ అయితే. దట్స్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ గైస్, ఇది నా బర్త్డే రోజు మార్నింగ్. అండ్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాను. ఇంక ఇక్కడ రెగ్యులర్ వేర్ కొన్ని అయితే పర్చేస్ చేశాను, అదే వేసుకున్నాను అనమాట కొత్తది. అండ్ తర్వాత వచ్చేసి పూజ అయితే చేశాను. బర్త్డేస్ రోజు పూజ చేస్తే పాజిటివిటీ ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి మనకు మన పేరెంట్స్ చెప్తూ వస్తారు అండ్ తీసుకెళ్తుంటారు కదా చాలా వరకు. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఫ్రెండ్స్తో కూడా టెంపుల్స్కి వెళ్తుంటాము బర్త్డేస్కి. నేనైతే చేస్తుంటేనే నా బర్త్డేస్ అప్పుడు అలా. ఇంక ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ చేశాను హ్యాపీగా. అండ్ శ్రీ ఇచ్చిన గిఫ్ట్ కూడా, అది గోల్డ్ అంటే మనం పూజలో పెడతాం కదా, సో ఆబ్వియస్లీ అదైతే చేస్తున్నాను ఇక్కడ.
అండ్ పూజ కంప్లీట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అత్తమ్మ ఫోన్ చేశారు అండ్ వదిన అన్న అందరు మాట్లాడారు చాలాసేపు. ఐ లిటరలీ ఫెల్ సో హ్యాపీ. అండ్ పూజ చేశాను. చాలా పాజిటివ్ వైబ్స్తో నా బర్త్డే అయితే స్టార్ట్ అయింది విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్. అండ్ ఈవినింగ్ బయటకు వెళ్దామని శ్రీ అయితే రెడీ అవ్వమన్నాడు. నేనైతే రెడీ అయ్యాను. అండ్ నాకు అప్పటి వరకు తెలియదు తను ఇంకొక కేక్ కూడా ఆర్డర్ చేశాడు. యాక్చువల్గా నైట్ మేము ఇద్దరం సెలబ్రేట్ చేసుకున్నామని, వర్చువల్ బర్త్డే మా మమ్మీ అందరితో కలిసి చేసుకుందాం డాడీ వాళ్ళతో అని చెప్పి ఇంకొక కేక్ కూడా ఆర్డర్ చేశాడు, చిన్న క్యూట్ బెంటో కేక్. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏమైందంటే నా తమ్ముడు కూడా ఇంకొక కేక్ ఆర్డర్ చేశాడు. అక్కడ మమ్మీ డాడీ తమ్ముడు వాళ్ళందరూ ఒక కేక్ కట్ చేశారనమాట. హాయ్ చెప్పు. ఈవినింగ్ వర్చువల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయన్నమాట. ఇద్దరికి తెలియకుండా కోయిన్సిడెన్స్గా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయాలని ఇద్దరు కేక్ తెచ్చారు. ఇలా వర్చువల్ సెలబ్రేషన్ చేసుకున్నాం. డిస్టెన్స్ అనేది మ్యాటర్ కాదు ఇఫ్ హార్ట్స్ ఆర్ కనెక్టెడ్ రియల్లీ. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియా టైం నేను పుట్టిన టైం అనమాట, మై లాస్ట్ 20s బర్త్డే. ఇలా నేను పుట్టిన టైంలో సెలబ్రేట్ చేసుకోవడం ఇట్ ఫీల్ సో స్పెషల్. అసలు ఏం ప్లాన్ చేయలేదు, అంత కోఇన్సిడెన్స్గా అయింది. అక్కడ నా తమ్ముడు చెప్పాడు, అది కూడా నాకు కూడా తెలీదు. సో చాలా చాలా బాగా అనిపించింది. ఫైనలీ హియర్ కేక్ కట్ చేస్తున్నాం అనమాట. అక్కడ మా డాడీ మమ్మీ అండ్ ఇక్కడ నేను. ఇలా ఫ్యామిలీతో వర్చువల్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి బయటికి వెళ్ళాం. ఈ ప్లేస్ రియల్గా మ్యాజికల్గా ఉంది. డెఫినెట్గా మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మేము కేవ్లో డిన్నర్ డేట్కి ప్లాన్ చేసినాం గైస్ ఇక్కడ మస్కట్లో. చాలా నుంచి ఎలా అనుకున్నాము, ఫైనల్గా ఇప్పుడైతే వెళ్తున్నాము. నేను మంచిగా రెడీ అయిపోయినాను. మీరు నాకు గెట్ రెడీ విత్ మీ చూడండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ శ్రీ అయితే మ్యాప్ పెట్టుకొని ఒక చేతిలో ఈజ్ డ్రైవింగ్ గైస్. అండ్ ఇక్కడ ఎటు పోవాల మనం, అటు పోయి ఇదే అనుకుంటాను నేను కూడా, నాకు కూడా తెలియదు, కాదనుకుంటా ఇక్కడ గైస్. మీరు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందంటే, ఎంత సిటీ. ద కేవ్. అండ్ ఇది ద కేవ్ అనే రెస్టారెంట్ అనమాట గైస్, మస్కట్లో ఉంటుంది. ఇది కొంచెం హైట్స్లో ఉంటుంది. సిటీ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. లొకేషన్ అయితే ఆసమ్ ఉంది, అసలుకి చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్లో చూడడం కన్నా లైవ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. డే టైమ్స్లో కన్నా నైట్ టైమ్స్లో లైటింగ్స్తో, ఆ వార్మ్ లైటింగ్స్ ఎస్పెషల్లీ ఎంత బాగుందంటే అసలుకి మీరు స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. నేనైతే ఇలాంటి ఒక ప్లేస్ ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ అవ్వడం, చూడడం. చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది గైస్. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కేవ్లో రెస్టారెంట్ ఎంత బాగుందో. ఇది ఓపెన్ టాప్లో ఉంటుందన్నమాట మనకు రెస్టారెంట్ అనేది. ఇక్కడ అంతా సిటీ లైట్స్ ఎంత బాగుందంటే, ఈ పక్క వచ్చేసి మొత్తం సిటీ ఉందన్నమాట. డౌనల్లో ఉంది మొత్తం ఎంటైర్ సిటీ. అండ్ చుట్టూ అంతా చూసేసిన తర్వాత మేము వచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు ఆర్టిఫిషియల్గా ఇంత మంచిగా ఎలా చేశారో ఏంటో, అసలుకి మ్యాజికల్ ప్లేస్ లాగా అనిపించింది నాకైతే. ఇది ఒక కొండ పైన ఉన్నట్టు ఉంటుందన్నమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అండ్ వీడియోస్లో కూడా మీకు అర్థమవుతుంటుంది. నేనైతే ఇలాంటి ఒక ప్లేస్ ఫస్ట్ టైం అనమాట చూడడం. బాగుంది గైస్. ఇది మొత్తం లోపల కూడా అంతా వార్మ్ లైటింగ్సే ఉంది, మొత్తం కేవ్ అంతా కూడా. ఏ మాటగా ఆ మాట కానీ ఇదైతే దిస్ ప్లేస్ ఈజ్ రియలీ వైబ్ గైస్, చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి దార్సిట్లో ఉంటుంది గైస్, మస్కట్లో. టూరిస్ట్ వస్తుంటే డెఫినెట్గా మీకు కానీ ఏదైనా డేట్ నైట్స్ అలా కపుల్ ప్లాన్ చేయాలా లేదంటే ఫ్యామిలీ అంటే వెళ్ళండి, మంచి వైబ్, చాలా బాగుంది.
అండ్ మేము వచ్చేసి ఫస్ట్ లోపల ఎంటర్ అవ్వగానే ఒక సైడ్ రిసెప్షన్ లాగా ఉందన్నమాట. ఇంకా కింద యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ అండ్ అలా అంతా ఉంది. అక్కడ ఏదైతే వే ఉందో కింద ముందైతే బార్ అండ్ రెస్టారెంట్ అయితే ఉండేదంట. సో ఇక్కడ మేము ఉందేమో కిందనే రెస్టారెంట్ అని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళాము. ఎంత కిందకు వెళ్తున్నా ఫుల్ డార్క్ ఉందన్నమాట అసలుకి. ఐఎమ్ బ్యూటిఫుల్ వాచ్ యువర్ స్టెప్స్ మాయా దిస్ వే అంట. ఏంది రానేది చూడండి మొత్తంగా చూసుకోండి, హాంటెడ్ హౌస్ లాగా ఉంది. అటు తిరిగి ముందైతే మేము లోపలికి రాగానే కింద వెళ్ళామన్నమాట, అదే రెస్టారెంట్ ఏమో అని. తర్వాత పైకి అయితే వచ్చాము అండ్ లిఫ్ట్ కూడా ఉంది. నాకు కింద ఎక్కడ కనిపించలేదు, ఎక్కడుందో ఏమో తెలియదు. లిఫ్ట్ అయితే ఉంది గైస్. సో అదనమాట. ఇంకా రాగానే ఆంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ రమదాన్ సీజన్ అయిపోయింది కదా, నా బర్త్డే ఎప్పుడు రమదాన్ సీజన్ అప్పుడే వస్తుంది. అండ్ రమదాన్ సీజన్ అప్పుడు ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఆ థీమ్లోనే లైటింగ్స్ అంతా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఓపెన్ టాప్ రెస్టారెంట్తో పాటు ఇక్కడ హుకా బార్ లాగా ఉంది, స్మోకింగ్ ఏరియా. అక్కడ మీకు ఏదైతే లైటింగ్స్ కనిపిస్తే గ్లాస్ది ఒకటి రూమ్ లాగా ఉందో అది అనమాట. ఇంకా చాలా బాగుంది, ప్లెజెంట్ ఉంది. మ్యూజిక్ కూడా అంత అరబిక్ మ్యూజిక్కే, కానీ బాగుంది గైస్, ఇట్స్ డిఫరెంట్ అనమాట. అండ్ ఇక్కడ మనకు దొరికే ఫుడ్ అంతా కూడా అరబిక్ ఫుడే అనమాట. కానీ మనకి నాన్ వెజ్లో అరబిక్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మేము వచ్చేసి చార్కోల్ చికెన్ చెప్పాము, దాంతోపాటే అరబిక్ బ్రెడ్ తర్వాత అంతా అలా ఇస్తారనమాట. హమ్మస్, ఇంకా మైనీస్, తర్వాత ఒక సైడ్ డిష్ ఏదో ఒకటి ఐటమ్ ఇస్తారు. సో అలా ఉంటుంది. అరబిక్ ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గైస్. మెయిన్లీ వీళ్ళ ఫుడ్ అయితే అసలు మనకి ఎగుటులాగా అనిపించదు. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అది తిన్న తర్వాత మేము మళ్ళీ వచ్చేసి అరేబియన్ కప్సా రైస్, గ్రిల్ చికెన్ ఇస్తారనమాట, అదే చార్కోల్ చికెన్. దీనిపైన అంతా ఏదో డ్రై ఫ్రూట్స్ వేస్తారు, నాకు అది కిస్మిస్ అస్సలు నచ్చదు అనమాట, అదంతా తీసేస్తాను. కానీ రైస్ ఫ్లేవర్ అయితే వావ్ అమేజింగ్ ఉంటుంది గైస్. దాంతోపాటు మనకు రెడ్ చట్నీ ఇస్తారు, అది ఏంటో ఏమేస్తారో తెలియదు కానీ బాగుంటుంది ఆ రైస్తో. అండ్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. ఫస్ట్ అది తినేసరికి ఇది ఇంకా హెవీ అనిపించింది. సో అదనమాట, మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడైతే ఫుల్ ఫన్ చేసినాం, బాగా టైం స్పెండ్ చేసినాం అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ వీ హ్యాడ్ ఏ వెరీ నైస్ టైం అనమాట. ఇక్కడ అంబియన్స్ వైజ్ చాలా బాగుంది అండ్ మంచిగా ప్రైవేట్గా అనిపించింది, క్రౌడెడ్గా లేదు. డెఫినెట్గా విజిట్ చేయొచ్చు గైస్, చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ప్రైజీ. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. సో అదనమాట, ఇలా స్పెండ్ చేశాను నా బర్త్డే.